రాష్ట్రంలో అనూహ్య వాతావరణం నెలకొంది. పొద్దంతా మాడు పగిలే ఎండలతో జనాలు బెంబేలెత్తుతుంటే సాయంత్రానికి ఒక్కసారిగా క్లైమేట్ చల్లబడుతుంది. ఉన్నట్టుండి ఈదురుగాళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలవుతుంది. దీంతో భిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు అకాల వర్షాలతో ఆగమైపోతున్నారు. చేతికొచ్చిన పంటలు, కళ్ళాల్లోని ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా బలహీనపడిన ద్రోణి చక్రవాకపు ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల వానలు దంచి కొడతాయని చెప్పారు. మరోవైపు వచ్చే 3-4 రోజులు కూడా అధిక ఎండలు నమోదయ్యే అవకాశాలు ఉందని అధికారులు హెచ్చరించారు. అధిక ఎండల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భిన్న వాతావరణం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.